నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ। భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది। ఇక భారత్ ఆర్మీ కూడా పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలు ఏ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది। ఇప్పటికే 50 డ్రోన్లను కూడా కూల్చివేసింది। ఇక పాక్ మాత్రం జమ్మూ కాశ్మీర్నే లక్ష్యంగా సరిహద్దులో మాత్రం తిష్టవేసి మాత్రం అక్కడ దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది। స్థానిక ప్రజల్ని అలాగే రాజస్థాన్లోని ప్రాంతాన్ని అలాగే టార్గెట్గా పంజాబ్ ప్రాంతాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకొని ఇటు పాకిస్తాన్ ఆర్మీ మాత్రం డ్రోన్లను మిసైల్ వేస్తున్న ప్రయత్నంలో ఆర్మీ మాత్రం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది। ఇక ప్రధానంగా భావిస్తున్న ఆ పాక్ సంబంధించిన మిలిటరీ ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ కూడా తాజాగా ధ్వంసం చేసింది। ఇక పాక్ మిలిటరీ పోస్ట్ సంబంధించిన ధ్వంసం సంబంధించిన వీడియో కూడా ఎక్స్లో ఆర్మీ కూడా విడుదల చేసింది। ఇక భారత ప్రజల కోసం మేము ఉన్నాము, తప్పకుండా ప్రజలకు రక్షణగా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టాము, పాకిస్తాన్ అన్ని చర్యలను కూడా అడ్డుకుంటాము, శత్రు దేశానికి అవకాశం ఏమంటూ కూడా ఎక్స్లో పేర్కొన్నది। ఇక ఏ ఒక్క అంటే ఎన్ని రకాల ఇటు పాకిస్తాన్ మాత్రం ప్రధానంగా ఇటు ఉగ్రవాదులు ఇటు పాక్ మాత్రం సరిహద్దులే లక్ష్యంగా పనిచేస్తున్నాయి, ఇటు మరోవైపు రాజస్థాన్లో లక్ష్యంగా చేసుకున్నాయి, మరోవైపు పంజాబ్ ప్రాంతంలో ఎలాగైనా దగ్గరలో ఉంది కాబట్టి దాడులు చేయడానికి కూడా రకాల ప్రయత్నం చేస్తున్నాయి। ఇక ఆర్మీ మాత్రం ఇటు ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసే పనిలో ఉంది। ఇక మరోసారి ఇటు అటాక్ చేయకుండా మాత్రం రకరకాల మార్గాల ద్వారా వ్యూహాలు కూడా రచిస్తుంది। ఇక మరోవైపు పాకిస్తాన్ కవింపు చర్యల నేపథ్యంలో ప్రధాని మోడీ దేశానికి మాత్రం ఒక కీలకమైన సందేశం ఇచ్చారు। ప్రధానంగా రాష్ట్రాలకు సైతం మాత్రం ఆయన ఒక సందేశం అయితే పంపారు। అన్ని రాష్ట్రాలు కూడా సిద్ధంగా ఉండండి, ఏ క్షణాలైనా ఏదైనా శత్రు దేశం కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది, అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలి, స్థానిక సంస్థలను అలాగే స్థానిక అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకోవాలి, అలాగే ఈ యొక్క ఫేక్ న్యూస్ ఎప్పటికప్పుడు కూడా వదంతులు కూడా వెళ్తున్నాయి, వాటిని కూడా అడ్డుకట్ట వేసి సరైన సమాచారం ఇవ్వాలి, ప్రజలకు భయభ్రాంతులకు లోను కాకుండా ధైర్యం ఇచ్చేలాగా మాత్రం చర్యలు ఉండాలి। ఇక అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్గా ఉండాలి, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టద్దు, ఎందుకంటే ఇటు శత్రు దేశం ఇటు ఉగ్రవాదులు అలాగే పాక్ సైన్యం కూడా ఎప్పటికప్పుడు టార్గెట్గా చేసుకుని ఒక యుద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నది। ఇక మనం మాత్రం అవకాశం ఇవ్వదు, ఇటు ఆర్మీకి అందరూ కూడా సహకరించాలి, ఆర్మీ కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసిందని కూడా ప్రధాని మోడీ ఇప్పటికే ఈ యొక్క రాష్ట్రాలకు మాత్రం ఒక అలర్ట్ జారీ చేశారు। ఇలా మొత్తానికి ఆర్మీ బేస్గా మాత్రం ఇటు దేశానికి రక్షణ కవచంగా మాత్రం ఆర్మీ ఉంది, ఇటు టెక్నాలజీని ఉపయోగిస్తుంది। ఇక తాజాగా రాజస్థాన్లో రాత్రి మాత్రం రాజస్థాన్లోని ప్రధానంగా ఏదైతే ఇటు రాజస్థాన్లో ఇలాగ పంజాబ్లో మాత్రం శబ్దాలు వినిపించాయి। ఈ శబ్దాల నేపథ్యంలో మాత్రం ప్రధానంగా రాజస్థాన్లోని స్థానిక ప్రజలైన జైసల్మేర్ ప్రజలైతే మాత్రం చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా వాళ్ళ వ్యాఖ్యలు అయితే చేశారు। అవును, రాత్రి మాత్రం శబ్దాలు వినిపించాయి, నిజంగా ఇక్కడ దాడులు అయితే జరిగాయి, కానీ శబ్దాలు ఆకాశంలో వినిపించాయి తప్ప భూమి మీద రాకుండా ఆర్మీ అడ్డుపడింది, ఆర్మీ వాటిని ధ్వంసం చేసింది। నిజంగా మేము చాలా ధైర్యంగా ఉన్నాం, మాకు ఆర్మీ ఉన్నదన్న ఒక ధైర్యం అయితే మాకున్నది, మాకు ఎలాంటి భయం లేదు, నిజంగా ఆర్మీ సేవలను మేము కొనియాడుతున్నామంటూ కూడా రాజస్థాన్ ప్రజలైతే మాత్రం స్థానికంగా ఏఎన్ఐ మీడియాకి ఇచ్చిన వీడియోలు మాత్రం బయట విడుదలయ్యాయి। ఇక అంటే మొత్తానికి అక్కడ సౌండ్లు వినిపిస్తున్నాయి, పాకిస్తాన్ చర్యలు చేపడుతుంది, కానీ దాని ధీటుగా ఆర్మీ బదిలిస్తుందనే విషయాన్ని స్థానికులు కూడా గుర్తించారు। ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయం కూడా ఒక సంచలనమైన ప్రకటన వచ్చింది। తాలిబాన్ నేతలైతే మాత్రం ఇక పాకిస్తాన్ విషయంలో మాత్రం ఒక కీలకమైన ప్రకటన చేశారు। జిహాదీ అంటారు కానీ జిహాదీ కాదు, వీళ్ళు ఒక దొంగలు, ప్రధానంగా పాక్ సైనికులు మాత్రం దొంగలు, వీళ్ళకు మేము సహకరించేదే లేదంటూ కూడా తాలిబాన్ సంబంధించిన నేతలు అయితే మాత్రం ఒక కీలకమైన ప్రకటన కూడా విడుదల చేశారు। దీంతో ఇక పాకిస్తాన్ రాను ఏకాగిగా మారబోతున్నట్టు కూడా తెలుస్తోంది। ఒక్కొక్క దేశం కూడా సపరేట్ అయితే కూడా ఒకవైపు ఇప్పటికే బలూచిస్తానే ఒకవైపు పాకిస్తాన్ని దాడి చేస్తుంది ఆ దేశం నుండి, మరోవైపు పక్కనున్న దేశాలు కూడా ఒక్కొక్కటిగా కూడా మాత్రం సైలెంట్గా ఉంటున్నాయి, అలాగే పాకిస్తాన్నే అటాక్ చేస్తున్నాయి। అమెరికా లాంటి దేశం కూడా మేము యుద్ధంలో తలదూర్చామని చెప్తుంది। ఇక చైనా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ కూడా భారత్కు మద్దతుగా నిలుస్తుంది। అలాగే రెండు దేశాలు కూడా అంటే అమెరికా కానీ అలాగే చైనా కానీ మాత్రం శాంతి లక్ష్యంగా చర్చలు జరుపుకోవాలని మాత్రం చెప్తుంది। అంటే మొత్తానికి ఇండియాకు వ్యతిరేకంగా అలాగే పాకిస్తాన్ మద్దతుగా ఏ దేశం కూడా సహకరించలేని పరిస్థితి వచ్చింది। ప్రధానంగా ఇస్లామిక్ దేశం అయినప్పుడు కూడా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చేది లేదంటూ కూడా తాలిబాన్ నేతలు తాజాగా ప్రకటన చేసిన నేపథ్యంలో ఇక పాకిస్తాన్కు దారులన్నీ కూడా మూసుకుపోయినట్టు తెలుస్తుంది। ఇలా మొత్తానికి పాకిస్తాన్ మాత్రం మన దేశంపై మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది। ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా అలాగే పంజాబ్ లక్ష్యంగా అలాగే రాజస్థాన్లోని
కొన్ని ప్రాంతాల లక్ష్యంగా మాత్రం దాడులకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్మీ కూడా అలర్ట్ అవుతుంది. ఇప్పటికే పంజాబ్ ప్రజలకైతే మాత్రం ఎమర్జెన్సీ సైరన్ కూడా ఇప్పటికే చెప్పేసింది. ఇక బయటికి రావద్దు, అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఈ రకంగా మాత్రం మొత్తానికి భారత్ పాక్ మధ్య మాత్రం ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరో 2 వార్తలు కూడా వచ్చాయి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలు కూడా మూసివేస్తున్నట్టు కూడా ఒక వార్తలు వచ్చాయి. అది ఫేక్, మేము ఎలాంటి చర్యలు చేపట్టట్లేము, యథావిధిగా బ్యాంకులు అలాగే ఏటీఎంలు పనిచేస్తాయని చెప్పింది. అలాగే చార్టర్డ్ అకౌంట్ సంబంధించిన ఎగ్జామ్ కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణ నేపథ్యంలో మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం ఈ యొక్క పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. ఈ రకంగా మొత్తానికి మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య ఒక అలజడి అయితే కొనసాగుతుంది. ఇది ఎప్పటి వరకు దారితీస్తుందో తెలియదు. మాత్రం శత్రు దేశం పాక్ ఏ చర్యలు తీసుకున్నా అడ్డుకోవడానికి మాత్రం ఇండియన్ ఆర్మీ మాత్రం అన్ని రకాల వ్యూహాలను అయితే సంధిస్తుంది.